అయిందని వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో రోహిణి అయితే ఈ విషయం ఆ అమ్మమ్మ గారికి ఎలా తెలిసింది, అసలు అమ్మమ్మ గారికి ఆ విషయం ఎవరు చెప్పుంటారు, ఈ మీనాయే చెప్పుంటుంది అని చెప్పి రోహిణి అలాగే ప్రభావతి వాళ్ళిద్దరూ కూడా మీనా దగ్గరికి వెళ్ళి మీనాని తిడుతూ ఉంటారు. ఏంటి మీనా ఇది, ఇంట్లో విషయాలు అలా బయటకి చెప్పవచ్చా, అయినా ఎంత చిన్న విషయాన్ని ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అక్కడ ఉన్న ప్రభావతి అలాగే రోహిణి వాళ్ళిద్దరూ కూడా మీనాని అపార్థం చేసుకొని తిడుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే ఆగండి, అసలు మీనా ఏమీ చెప్పలేదు, నేనే మా అమ్మకు చెప్పాను, రోహిణికి ఇలా అయ్యిందన్న సంగతి మా అమ్మకు నేనే చెప్పాను అని చెప్పి సత్యం అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నాన్న నువ్వు చెప్పావా, అయినా ఇంత చిన్న విషయాన్ని నానమ్మ వరకు చేరవేర్చడం అంత అవసరమా అని చెప్పి అక్కడ ఉన్న మనోజ్ అలాగే ప్రభావతి అంటారు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే అయినా సరే నేను మా అమ్మతో అన్ని విషయాలు కూడా చెప్పుకుంటాను, ఇది ఒక తప్ప ఏంటా, నేను మా అమ్మతో ప్రతి విషయం చెబుతాను, అయినా నేను నా కోడల గురించే కదా చెప్పాను, మధ్యలో మీకెందుకు ఇవన్నీ అని చెప్పి అక్కడ ఉన్న సత్యం అంటాడు. ఆ మాట వినగానే మీనా అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. దాంతో ప్రభావతి అయితే ఏంటి అలా చూస్తున్నావు, ఇలాంటి విషయాలన్నీ చేరవేర్చేది నువ్వే కదా, అందుకే నిన్ను అన్నాను, అయినా నిన్ను అనడంలో తప్పు లేదులే, నువ్వేం ఇది అవనవసరం లేదు, అయినా ఇంకెప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటావు అని చెప్పి ప్రభావతి మీనాతో అంటుంది. ఆ మాట వినగానే మీనా అయితే చాలా సీరియస్గా ప్రభావతి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. దాంతో సత్యం అయితే ఇంకెప్పుడు కూడా మీనాని అలా అపార్థం చేసుకొని మాట్లాడొద్దు ప్రభావతి అని చెప్పి అంటాడు.